నమస్కారం, ఎలాంటి న్యూస్కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో యాచకులకు దుప్పట్ల పంపిణీ. రాజన్న క్షేత్రంలో భక్తుల రద్దీ. ముస్తాబాద్ మండల వ్యాప్తంగా ఘనంగా క్రిస్మస్ వేడుకలు. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. బాలానగర్ చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు. వేములవాడ పట్టణంలో చలి తీవ్రతకు తట్టుకోలేక దేవాలయం సమీపంలో ఉన్న యాచకులకు నిరాశ్రయులకు యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం దుప్పట్లు పంపించేశారు. ఈ కార్యక్రమానికి వేములవాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, రూరల్ ఎస్ఐ మారుతి హాజరై దుప్పట్లు పంపించేశారు. అనంతరం ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ యువ ఫౌండేషన్ ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందిస్తూ పోలీస్, ఆర్మీ ఉద్యోగాల కోసం శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులు మరియు ఉద్యోగంలో చేరిన యువకులు ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొని సమాజ సేవ చేయడం అభినందనీయమని అన్నారు. అనంతరం యువ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కానిస్టేబుల్ గొడిచెల రాజశేఖర్ గౌడ్ మాట్లాడుతూ రాత్రి వేళలో పట్టణంలో తిరుగుతూ ఎవరికైతే దుప్పటి లేదో వారిని గుర్తించి దుప్పట్లు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో యువ ఫౌండేషన్ ఉద్యోగులు ప్రశాంత్, గంగరాజు, అరుణ్ సింగ్, అభ్యర్థులు రామ్ కుమార్, సాయి, రాకేష్, ఫౌండేషన్ జనరల్ సెక్రటరీ గడ్డం ప్రశాంత్, చిన్నారులు సిరిచందన, అభినవ్ తదితరులు పాల్గొన్నారు. దీనికి సహకరించిన మా యువ ఫౌండేషన్ అభ్యర్థులకు మరియు ఉద్యోగస్తులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరు కూడా మీ ఏరియాలో ఎవరైనా చలి తీవ్రత తట్టుకోలేకుండా ఉంటే వారికి మీ వంతు సహకారంగా దుప్పట్లు పంపిణీ చేసి మానవత్వం చాటుకోవాలని కోరుతున్నాను. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో బుధవారం భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు ఆలయ కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించి ధర్మగుండంలో పవిత్ర స్థానాలు ఆచరించి స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని సేవలో తరించారు. కొడిమ్యాల మండలం నాచుపల్లి గ్రామంలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హాజరయ్యారు. వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే ఏకైక పండుగ క్రిస్మస్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ రాజా నరసింహారావు, పిడుగు ప్రభాకర్ రెడ్డి, చంద్రమోహన్ రెడ్డి, పాస్టర్ స్టీఫెన్, చర్చి సభ్యులు పాల్గొన్నారు. ఒక ఏరియాకు సంబంధించింది కాదు, అందుకొరకే ఆయన పుట్టినప్పుడు క్రిస్మస్ అందరండి హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. మా సోదరిమణులు సోదరులందరికీ, ఇక్కడ విచ్చేసిన అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. సింగిల్ విండో చైర్మన్ రాజా నరసింహారావు గారు, అదేవిధంగా గాజుల శంకర్ గౌడ్ గారు, పిడుగు ప్రభాకర్ రెడ్డి గారు, ముత్యం శంకర్ గారు, ఇంతకుముందు సోదరులు చెప్పినట్టు భూమి పుట్టి కొన్ని వేల సంవత్సరాలు అవుతుంది. ఈ వేల సంవత్సరాలలో ఎన్నో సంఘటనలు జరిగినాయి, ఎన్నో ఆవిష్కరణలు జరిగినాయి. కానీ ప్రపంచ గతినే మార్చింది. ప్రపంచంలో అందరికీ గుర్తుండేది ఒకే ఒక్క అంశం, అది యేసుక్రీస్తు జననం. యేసుక్రీస్తు జననమే ఈ ప్రపంచంలో గుర్తుండిపోయే అతిపెద్ద సంఘటన. యేసుక్రీస్తు పుట్టక ముందు క్రీస్తు పూర్వం, యేసుక్రీస్తు పుట్టినాక అది క్రీస్తు శకం. ఈ రెండు గొప్ప అంశాల్ని మనం గుర్తుంచుకోవాలి.
ఈ ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి. ఆ దేశాల సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా అనేక పండుగలు నిర్వహించుకుంటారు. కానీ ప్రపంచమంతా జరుపుకునే ఏకైక పండుగ, గ్లోబల్ ఫెస్టివల్గా పిలిచే పండుగ క్రిస్మస్. ముస్తాబాద్ మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లోని చర్చిల్లో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కరెమల చర్చిలో పాస్టర్ స్వామి బైబిల్లో సువార్తను ప్రకటించెను. మానవత్వాన్ని చాటే యేసుక్రీస్తు బోధనలు ప్రపంచాన్ని ఎంతో ప్రభావితం చేశాయన్నారు. క్షమాగుణం, శాంతి, కరుణ, సహనం, ప్రేమతో జీవించిన క్రీస్తు జీవన గమనం నేటికి అందరికీ ఆచరణీయమని అన్నారు. అనంతరం చర్చిలో కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ స్వామిల్, పాస్టర్ గడన్, డానియల్ పాల్గొన్నారు. దేవుని ఉద్దేశం ఏంటంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక చూడండి 2వ అధ్యాయం కూడా మేధావులైన పామరులైన దేవుడు ఒక్కడే, దేవుడు నిరాకారుడు, దేవుడు ఆత్మయ్య ఉన్నాడు, సంబంధించిన వాడు కాదు ఆయన. భూమి ప్రపంచానికి ఒకటే, ఆకాశం రాస్తుంది ఒక ఉత్తర కొరియా తప్ప. ఉత్తర కొరియా ప్రెసిడెంట్ గారి పరిస్థితి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు. కర్త సృష్టి మన ముందున్నది. నేను సృష్టికర్తను నమ్మను అంటే మన మనసు కూడా ఒప్పుకోదు, అది మనసాక్షి కూడా ఒప్పుకోదు. మా ముత్తాత లేడు కనుక నేను నమ్మనంటే, తండ్రి నుంచి మనం వచ్చాం కదా ఇతరులను నమ్మరు అంటే నేను నమ్మ. మనుషుల యొక్క సొంత ఉద్దేశాలు అలా ఉంటాయి. ఆయన తల్లి అయిన మరియా యేసునకు ప్రదానం చేయబడిన తర్వాత వారి ఏకం కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన ఇమ్మానుయేలు అంటే మన దేవుడు మన కూడా ఉన్నాడని అర్థమట్టుగా. ఇంకా మనం చూసినట్లయితే యుగోపదేశకాండము 18వ అధ్యాయము 16వ వచనం చూసినట్లయితే అక్కడ కూడా ఒక మాట మన దేవుడు తెలియజేస్తున్నాం. చూడండి, ఆయనలాగా జన్మించిన వారు లేరు, బోధించిన వారు లేరు, పాపుల కొరకు ప్రాణం పెట్టిన వారు లేరు, మరణమును జయించిన వారు లేరు, మరలా వస్తారని చెప్పిన వారు కూడా ఎవరు లేరు. యేసయ్య ఒక్కడే. వేములవాడ పట్టణంలోని బాలనగర్ చర్చిలో క్రిస్మస్ వేడుకలను ఫాదర్ అవినాష్ ఎస్జే ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. క్రిస్మస్ పర్వదినం నేపథ్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అధిక సంఖ్యలో క్రీస్తు భక్తులు హాజరయ్యారు. అందరిపై యేసు ప్రభు ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఎన్ని పనులున్నా కానీ సంవత్సరం అంతా కూడా సరదాగా ఎవరు గెలిచాము ఎవరు ఓడిపోయామనేది మన రుద్రెడ్డి గారి బాగా తెలుసు, ధ్యానం చేసిన వాళ్ళకి. అయినా కానీ వాళ్ళని అభినందించినటువంటి విధానం చాలా ఉంది. మేము పోరాడి ఓడిపోయామన్న భావాలు సహోదరి సహోదరులారా, ఈరోజు మా బాలనగర్ చర్చి ప్రాంగణంలో క్రైస్తవులు అందరూ కూడా కలిసి
క్రీస్తు జయంతి వేడుకలలో భాగముగా మేమందరము కూడా దేవుని యొక్క జన్మదిన శుభాకాంక్షలను ఒకరికొకరు పంచుకుంటూ దేవుని యొక్క శాంతి, ప్రేమ, కరుణ మా కుటుంబాలలోను, మా వ్యక్తిగత జీవితంలోను, మా సంఘంలో నెలకొల్పే విధముగా పూజలు అర్పిస్తూ దేవుని యొక్క అనుగ్రహాలను పొంది ఉన్నాము. కనుక దేవుడు మమ్మలను, మా యొక్క కుటుంబాలను ఎల్లవేళలా కాచి కాపాడుతూ దేవుడే మానవుడిగా అవతరించినటువంటి ఈ తరుణములు మమ్మలను, మా జీవితాలను నూతనీకరించి పునరుద్ధరించి మమ్మల్ని ఎల్లప్పుడూ కూడా చిన్నారి బాలయేసుని యొక్క ప్రేమలో, ఆనందములో నిలుపునుగాక. ఆమేన్. యేసుక్రీస్తు జన్మదిన సందర్భంగా ఈరోజు వేములవాడ పట్టణంలోని 15వ వార్డులో మరి బాలనగర్ చెందినటువంటి క్రైస్తవ సోదరులందరికీ శుభాకాంక్షలు తెలిపి మరి అదే పాస్టర్ ఆధ్వర్యంలో మరి ఈరోజు పూజలు కూడా రాత్రి 12 నిన్నటి రోజున రాత్రి 12 గంటల వరకు పూజలు చేసి మరి ఈరోజు కూడా మరి పొద్దున 12 గంటల వరకు పూజలు నిత్యం చేసి మరి ఈ పరిసర ప్రాంతాల్లో పంటలు కానీ మరి రైతులు కానీ మరి ప్రజలు కానీ సుఖ సంతోషాలు ఉందని చెప్పి ఆ యేసుక్రీస్తుని కోరుకుంటూ మరి ప్రేమామయుడు మరి ప్రేమను ఒక మంచి మాటతో ఒక ఈ ప్రపంచానికి స్నేహభావంగా ఏర్పడి ఉన్న క్రీస్తు దేవుడు మరి మరొకసారి ఈ యొక్క బాలనగర్ సోదరులందరికీ క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు. వాడ శాసనసభ్యులు ఆర్ శ్రీనివాస్ గారి తరఫున కూడా వేములవాడ పట్టణ మరియు నియోజకవర్గ క్రైస్తవ సోదరులందరికీ శుభాకాంక్షలు. ఇవి నాటి వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.